అంశం సహాయక్ పోర్టల్తో మోడీ ప్రభుత్వ ఆన్లైన్ సెన్సార్షిప్ పద్ధతి బహిర్గతం. సోదరులారా, అభ్యంతరకరమైన ఆన్లైన్ కంటెంట్ను వెంటనే తొలగించడం, నిరోధించడమే లక్ష్యంగా కేంద్రం సహాయక్ పోర్టల్ను తీసుకొచ్చింది. తద్వారా సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్ఫామ్లపై కేంద్రం నిఘాను తీవ్రతరం చేసింది. అభ్యంతరకరమైన, ప్రభుత్వ వ్యతిరేక, జాతీయ భద్రతకు ముప్పు కలిగించే కంటెంట్ను తొలగించడానికి జిల్లా స్థాయి అధికారులకు కూడా అధికారాలు ఇస్తూ ఆన్లైన్ సెన్సార్షిప్ను పెంచింది. ఈ చర్యలు భావ ప్రకటన స్వేచ్ఛను తగ్గిస్తున్నాయని విమర్శకులు భావిస్తుండగా, ప్రభుత్వం దీనిని డిజిటల్ సురక్షిత చర్యగా పేర్కొంటుంది. ఈ నేపథ్యంలో ద వైర్ వార్తా సంస్థ సహయోగ్ పోర్టల్ను యాక్సెస్ చేసింది. ఎప్పుడూ తయారు చేయని పబ్లిక్ మాన్యువల్ ఆర్డర్లు ఏకపక్షంగా ఉన్నాయని, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, ప్రభుత్వ సంస్థలు, టెలికాం ప్రొవైడర్ల వంటి మధ్యవర్తుల మధ్య ప్రత్యక్ష ఉత్తర ప్రత్యుత్తరాలు ఉన్నాయని స్పష్టంగా పేర్కొంది. ఈ మాన్యువల్ జర్నలిస్టులు, కంటెంట్ సృష్టికర్తలను స్టేక్ హోల్డర్లు అనే నిర్వచనం నుండి మినహాయించింది. పోర్టల్ నుంచి ఒక కంటెంట్ తొలగింపును ఆదేశించే ముందు ఇది ఎటువంటి స్వతంత్ర సమీక్ష ప్రక్రియను వివరించలేదు అని ద వైర్ తన పరిశోధనలో గుర్తించింది. అక్టోబర్ 2024లో ప్రారంభించిన ఈ పోర్టల్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు, పోలీసులు కూడా ఆన్లైన్ కంటెంట్ తొలగించాలని నేరుగా ఆదేశించవచ్చు. ఐటీ చట్టం సెక్షన్ 69A కింద న్యాయస్థానం జోక్యం లేకుండానే ప్రభుత్వానికి తక్షణ సెన్సార్షిప్ అధికారాలు ఉన్నాయి. అభ్యంతరకరమైన కంటెంట్, ప్రభుత్వంపై విమర్శలను నిరోధించే ఏజెన్సీలకు విస్తృత అధికారాలు కల్పించింది. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ, గోప్యతకు భంగం కలిగిస్తుందని విమర్శలు వస్తున్నాయి. ఫిబ్రవరి 10న ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సవరణ నియమాలను తెలియజేసింది. ఇది కంటెంట్ కోసం తొలగింపు సమయాలను 36 గంటల నుండి 3 గంటలకు తగ్గిస్తుంది. ఈ నియమాలు న్యూఢిల్లీలో హై ప్రొఫైల్ AI ఇండియా సమ్మిట్ ముగిసే రోజున, అంటే నేటి నుండి అమల్లోకి వస్తాయి. సహాయక్ పోర్టల్ను ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అభివృద్ధి చేసింది. దీనికి ముందు కంటెంట్ను బ్లాక్ చేయడానికి కారణాలు పేర్కొనే రాతపూర్వక ఆదేశాలు, ప్రభావిత పక్షానికి నోటీసు, న్యాయ కమిటీ సమీక్ష అవసరమయ్యాయి. ది వైర్ చూసిన సహయోగ్ మాన్యువల్ కొత్త నియమాలు వాస్తవానికి MHA బాధ్యతతో అధికారిక సెన్సార్షిప్ యంత్రాంగాన్ని అమలు చేయడం గురించి, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖను సమర్థవంతంగా దాటవేయడం గురించి ఎలా ఉన్నాయో తెలుపుతుంది. స్టేక్ హోల్డర్లు విభాగంలో కంటెంట్ తొలగింపుతో ప్రభావిత పార్టీలను మాన్యువల్గా గుర్తించదు. ఇది సహయోగ్ పోర్టల్ వాటాదారులను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వ అధీకృత ఏజెన్సీలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, అధీకృత ఏజెన్సీలు, నోడల్ అధికారులను మధ్యవర్తులుగా నిర్వచిస్తుంది. వారు సురక్షితమైన సైబర్ స్పేస్ను సృష్టించడానికి కలిసి పనిచేస్తారు. వాటాదారులలో కంటెంట్ తీసివేసే ప్రభావిత పార్టీలను మాన్యువల్ జాబితా చేయదు. ఇది సహయోగ్ పోర్టల్ వాటాదారులను మధ్యవర్తులుగా నిర్వచిస్తుంది. వారు సురక్షితమైన సైబర్ స్పేస్ను సృష్టించడానికి కలిసి పనిచేస్తారు. మధ్యవర్తులు అంటే వినియోగదారులు తమ సేవలను ఉపయోగించి సమాచారాన్ని సృష్టించడానికి, అప్లోడ్ చేయడానికి అనుమతించే ఆన్లైన్ ప్లాట్ఫామ్లు. అందులో నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్లు, సెర్చ్ ఇంజిన్లు, వెబ్ హోస్టింగ్ సేవలు, లింకులు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఉండవచ్చు. మాన్యువల్గా సహయోగ్ పోర్టల్లో వర్క్ ఫ్లోను కూడా అందిస్తుంది. ఇక్కడ కేంద్ర లేదా రాష్ట్ర అధీకృత ఏజెన్సీలు సహయోగ్ పోర్టల్ ద్వారా వెబ్ కంటెంట్ నుండి చట్టవిరుద్ధమైన సమాచారాన్ని తొలగించాలని అభ్యర్థనను లేవనెత్తుతున్నాయని పేర్కొంది. ఈ అభ్యర్థన తర్వాత సంబంధిత మధ్యవర్తులు ISPలకు యాక్సెస్ను తీసివేయడానికి లేదా నిలిపివేయడానికి వెళ్తుంది. సోషల్ మీడియా మధ్యవర్తులకు అభ్యర్థన వస్తే నోటీసులు నేరుగా వారికే చేరుతాయి. అయితే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల విషయంలో అది టెలికాం శాఖకు చేరుతుంది. ఆ తర్వాత దానిని ISPలకు పంపుతుంది. మాన్యువల్లోని వర్క్ ఫ్లోలో ఐటీ మధ్యవర్తి ISPపై చర్య తీసుకునే నివేదిక జాతీయ డాష్బోర్డ్ ద్వారా ఈ వాటాదారులకు కనిపిస్తుంది. ఐటీ మధ్యవర్తులు అధీకృత ఏజెన్సీల నుండి మరింత సమాచారం లేదా ఆధారాలను అభ్యర్థించడానికి అవకాశం ఉంటుంది. అధీకృత అధికారి అభిప్రాయంపై ఆధారపడి ఉంటుంది. అయితే అది అధీకృత అధికారి అభిప్రాయాలకు లోబడి ఉంటుంది. అధీకృత అధికారి వ్యాఖ్యలతో ఏకీభవిస్తే అభ్యర్థన మూసివేస్తారు. కానీ అసమ్మతి విషయంలో అధికారి మరిన్ని వ్యాఖ్యలు చేయవచ్చు, సమ్మతిని అభ్యర్థించవచ్చు. మరిన్ని చర్చల తర్వాత మధ్యవర్తి అభ్యర్థనకు అంగీకరిస్తే విజ్ఞప్తిని మూసివేస్తారు. మధ్యవర్తి పాటించడానికి నిరాకరిస్తే అతనికి షోకాజ్ నోటీస్ జారీ చేసే నిబంధన సైతం ఉంది. మధ్యవర్తి స్పందిస్తే అధీకృత అధికారి వివరణను అంగీకరించవచ్చు అని మాన్యువల్ పేర్కొంది. అంతేకాదు, సహయోగ్ పోర్టల్ ప్రభుత్వానికి చెందిన
అన్ని అధీకృత ఏజెన్సీలను, మధ్యవర్తులను ఒకే వేదికపైకి తీసుకువస్తుంది. తద్వారా చట్టవిరుద్ధమైన సమాచారంపై తక్షణ చర్య తీసుకోవచ్చు, యాక్సెస్ను తొలగించవచ్చు, భారత పౌరులకు సురక్షితమైన సైబర్ స్పేస్ను అందించవచ్చు. అధీకృత ఏజెన్సీలు వారి స్వంతంగా లేదా ఏదైనా కోర్టు ఆదేశం మేరకు నోటీసులు జారీ చేయవచ్చు అని ఇది పేర్కొంది. చట్టవిరుద్ధమైన చర్యకు ఉపయోగించే ఏదైనా సమాచారం, డేటా లేదా కమ్యూనికేషన్ లింక్ యాక్సెస్ను తొలగించడానికి ఐటీ చట్టం ప్రకారం తగిన ప్రభుత్వం లేదా దాని ఏజెన్సీ ద్వారా మధ్యవర్తులకు నోటీసులు పంపే ప్రక్రియను ఆటోమేట్ చేయడానికి సహయోగ్ అభివృద్ధి చేశారని మాన్యువల్ పేర్కొంది. ఐటీ చట్టంలోని సెక్షన్ 79(3)(b) కింద అనుమతించిన విస్తృత శ్రేణి చర్యలను మాన్యువల్ పేర్కొంది. ఇది చట్టవిరుద్ధమైన సమాచారానికి మాత్రమే కాకుండా చట్టవిరుద్ధమైన చర్యకు ఉపయోగిస్తున్న ఏదైనా సమాచారం నిలిపివేయడానికి అనుమతినిస్తుంది. ఈ విభాగం పరిధిలో పిల్లల లైంగిక దోపిడీ మెటీరియల్, నకిలీ వార్తలు, చట్టవిరుద్ధమైన వయోజన కంటెంట్, ఏకాభిప్రాయం లేని సన్నిహిత చిత్రాలు, అశ్లీల కంటెంట్, మోసపూరిత యాప్లు, తప్పుడు సమాచారం, సైబర్ బెదిరింపు, కాపీరైట్, మేధో సంపత్తి ఉల్లంఘన, బెట్టింగ్, మనీ లాండరింగ్, డాక్సింగ్, హ్యాకింగ్, మాల్వేర్, డేటా లీక్, వేధింపులు లేదా బెదిరింపులతో కూడిన నిర్దిష్ట జాతి, మతం లేదా లింగాన్ని లక్ష్యంగా చేసుకునే కంటెంట్, ఫిషింగ్, మానవ అక్రమ రవాణా, మ్యూల్ బ్యాంక్ ఖాతాలు, సిమ్ కార్డులు, సర్వర్లతో సహా నేర మౌలిక సదుపాయాల కొనుగోలు, మోసపూరిత ప్రకటన మొదలైనవి ఉంటాయి. సహయోగ్ పోర్టల్ అటువంటి తొలగింపు ఆదేశాలను స్వతంత్రంగా సమీక్షించాలని కోరడం లేదని వినియోగదారు మాన్యువల్ చూపిస్తుంది. ఇవి ప్రభుత్వం లేదా చట్ట అమలు సంస్థల నుండి సోషల్ మీడియా మధ్యవర్తులు లేదా టెలికాం ప్రొవైడర్లకు కంటెంట్ సృష్టికర్తకు తెలియజేయకుండా ప్రత్యక్ష కమ్యూనికేషన్ రూపంలో తప్పనిసరిగా గోప్యంగా ఉంటాయి. మునుపటి యంత్రాంగాలకు స్వతంత్ర సమీక్ష ఎంపిక కూడా లేదు. ఐటీ చట్టంలోని సెక్షన్ 69(a) ప్రకారం ఆన్లైన్ కంటెంట్ను బ్లాక్ చేయమని అభ్యర్థనలు ప్రభుత్వానికి చేయవచ్చు. అది చెల్లుబాటు అయ్యేలా తేలితే అటువంటి అభ్యర్థన సీనియర్ బ్యూరోక్రాట్ల కమిటీకి వెళుతుంది. అయితే కంటెంట్ను విడుదల చేసే ప్లాట్ఫామ్కు తెలుపుతారు. ప్రతిస్పందించడానికి అనుమతి ఉంది, కానీ సమీక్ష నిబంధన కూడా లేదు. సవాళ్లను కోర్టులో దాఖలు చేయడానికి మాత్రమే అనుమతి ఉంది. అయితే ఆన్లైన్ కంటెంట్కు వ్యతిరేకంగా అక్టోబర్ 2024-25 మధ్య వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ మరియు ఇన్స్టాగ్రామ్తో సహా 19 ఆన్లైన్ ప్లాట్ఫామ్లకు 2300 కంటే ఎక్కువ బ్లాకింగ్ ఆర్డర్లు పంపించారు. సహయోగ్ చట్టపరమైన సవాళ్లను కూడా ఎదుర్కొంది. ప్రభుత్వం పోర్టల్ను ఉపయోగించడాన్ని ఎక్స్ కార్ప్ సవాల్ చేసింది. సెప్టెంబర్లో కర్ణాటక హైకోర్టు ఎక్స్ పిటిషన్ను కొట్టేసింది. కర్ణాటక హైకోర్టులో దాఖలు చేసిన విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఎక్స్ వాదనను దురదృష్టకరం, ఖండించదగిందని పేర్కొంది. చట్టవిరుద్ధమైన కంటెంట్ను తొలగించే ప్రక్రియను వేగవంతం చేయడానికి సహయోగ్ పోర్టల్ ఒక సులభతరం చేసే యంత్రాంగం అని వెల్లడించింది. తగిన ప్రక్రియ లేకుండా ఏ కంటెంట్ను బ్లాక్ చేయలేమని ప్రభుత్వం చెబుతోంది. అయినప్పటికీ ఈ పోర్టల్ ప్రస్తుతం పారదర్శకత పాటించడం లేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.